వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని కోరికలు. 6కి బర్త్డే పార్టీ అని చెప్పేసి బర్త్డే గిఫ్ట్స్ ప్యాక్ చేయడం ఎవరన్నా 5:30కి స్టార్ట్ చేశారా ఇప్పటి వరకు? సో ఇదన్నమాట మా పరిస్థితి. ఆ రోజు అన్ని ఐటమ్స్ వచ్చేటప్పటికి ఇంకా అవైలబిలిటీగా ఉండేటప్పటికి మాకు 5:30 అయిపోయింది. ఇంకా అన్నీ ఫాస్ట్గా ప్యాక్ చేసేసి అందరి హెల్ప్తో డెకరేషన్ చేసేసి ఇంకా మా వాడిని రెడీ చేసి వాడిని ఎంగేజ్ చేస్తూ బర్త్డే పార్టీ అయితే హడావిడిగా అయిపోయిందనమాట. బర్త్డే పార్టీ ఎలా జరిగింది ఇవన్నీ నేనైతే ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను, చెక్అవుట్ చేసేయండి. ఇలా అయితే మేమైతే సెలబ్రేట్ చేసాము. 2 టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ అవన్నీ అరేంజ్ చేసాము అండ్ ఆల్సో బిస్కెట్స్ పెట్టాము అండ్ ఆల్సో క్యాప్, స్పెట్స్, కేక్ అయితే సూపర్ అయితే వచ్చిందనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ రవీంద్ర బేకర్స్ అండ్ స్వీట్స్. ఎవరికైనా కావాలంటే కస్టమైజేషన్ చేయించుకోండి. అండ్ మా వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, ఆ స్పెట్స్ పెట్టుకొని అందంగా ఉన్నాడు కదా, దిష్టి అయితే పెట్టకండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డెకరేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీకి మా వాడు కేక్ కటింగ్ ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడంటే నైఫ్ ఇవ్వంగానే నేను కట్ చేసేయాలి, నాకు ఇచ్చేసేయండి, నేను కట్ చేసేస్తాను, బట్ తినడు, మళ్ళీ అది నోట్లో పెడితే ఊసేస్తున్నాడు. సో ఇంకా అక్కడ బిస్కెట్స్ ఇవన్నీ పెట్టాం కాబట్టి వాడు ఎంగేజ్ అయ్యి అక్కడే ఉన్నాడనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇలాగ కేతన్ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. గిఫ్ట్స్ కూడా వచ్చాయి కేతన్కి అండ్ ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారో కూడా నేనైతే మెన్షన్ చేశాను వ్లాగ్లో అయితే. అండ్ బర్త్డే పార్టీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఇలా అవుతుంది అని అనుకోలేదు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో ఇంకా మా వాడు కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు, ఏడుస్తాడేమో అని బాగా అనుకున్నాం కానీ బట్ ఓకే, అందరూ పిల్లలు నవ్వుతూ ఉంటే వాడు కూడా బాగా ఎంజాయ్ చేసేసాడు.